కార్మికుల ఐక్యత, పర్మనెంట్ చేయలే మున్సిపల్ కార్మికులను మున్సిపల్ కార్మికుల ఐక్యత, పర్మనెంట్ చేయలే మున్సిపల్ కార్మికులను, పర్మనెంట్ చేయలే మున్సిపల్ కార్మికుల ఐక్యత, మున్సిపల్ కార్మికుల ఐక్యత. ఆఫ్కాస్ ఉద్యోగులను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పచెప్పొద్దు. పర్మనెంట్ చేయలే మున్సిపల్ కార్మికులను, మున్సిపల్ కార్మికులను కాంట్రాక్ట్ ఉద్యోగులను ఏజెన్సీలకు అప్పచెప్పొద్దు. మున్సిపల్ కార్మికుల ఐక్యత, మున్సిపల్ కార్మికుల ఐక్యత, పర్మనెంట్ చేయలేం మున్సిపల్ కార్మికులను. జిందాబాద్ జిందాబాద్, మున్సిపల్ కార్మికుల ఐక్యత, మున్సిపల్ కార్మికుల ఐక్యత. ఆఫ్కాస్ ఉద్యోగులను ఉద్యోగం ప్రైవేట్ ఏజెన్సీలకు కాంట్రాక్టులకు అప్పచెప్పొద్దు. జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్, మున్సిపల్ కార్మికుల ఐక్యత, పర్మనెంట్ చేయలే ఆఫ్కాస్ ఉద్యోగస్తులను, పర్మనెంట్ చేయలే ఆఫ్కాస్ ఉద్యోగస్తులను, ఆఫ్కాస్ ఉద్యోగం ప్రైవేట్ ఏజెన్సీలకు, ఆఫ్కాస్ ఉద్యోగులను ప్రైవేట్ ఏజెన్సీలకు, ఆఫ్కాస్ ఉద్యోగం ప్రైవేట్ ఏజెన్సీలకు, మున్సిపల్ కార్మికుల ఐక్యత, మున్సిపల్ కార్మికుల ఐక్యత. జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, మున్సిపల్ కార్మికుల ఐక్యత, మున్సిపల్ కార్మికుల ఐక్యత, మున్సిపల్ కార్మికుల ఐక్యత. పర్మనెంట్ చేయలే మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులను, పర్మనెంట్ చేయలే ఆఫ్కాస్. 2019 సంవత్సరంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 126వ నెంబర్ జీవో ద్వారా రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి ఎంతో కొంత సెక్యూరిటీ కల్పించడం కోసం ఏపీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కార్పొరేషన్ అని చెప్పేసి ఆప్కాస్ అనేది ఏర్పాటు చేసింది. మరి యొక్క ఆప్కాస్ అనేది ఏర్పాటు చేయడం వల్ల ఈరోజు రాష్ట్రంలో ఉన్న 1,00,000 మంది ఉద్యోగులు ఎవరైతే కార్పొరేషన్లో చేర్చారో వారందరికీ కూడా 1వ తేదీన జీతం వస్తుంది. పిఎఫ్ ఈఎస్ఐ సకాలంలో జమ అవుతుంది. ప్రభుత్వం విడుదల చేసిన కనీస వేతనాల జీవో ప్రకారం జీతాలు అమలవుతూ ఉన్నాయి. మరి ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆప్కాస్ అనేది తీసుకొచ్చిన తర్వాత 1,00,000 మంది ఉద్యోగులు ప్రయోజనం పొందారు. అట్లాంటి ఆప్కాస్ సంస్థను ఈరోజు మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నెల 6వ తేదీన రద్దు చేయాలని చెప్పేసి మంత్రివర్గం నిర్ణయం చేసింది. మరి దీనివల్ల ఈరోజు ఎవరైతే ఆప్కాస్లో ఉండి ఎంతో కొంత లబ్ధి పొందుతున్నారో వారందరూ కూడా ఈరోజు పెనమించి పొయ్యిలో పడే విధంగా తయారైన పరిస్థితి ఏర్పడింది. ఇది మరి 1,00,000 మంది ఉద్యోగులకి గొడ్డలి పెట్టు లాంటిది. మరి దీనివల్ల భవిష్యత్తులో భద్రత లేకుండా పోయే ప్రమాదం ఉంది. మరి ఈరోజు ఆప్కాస్ రద్దు చేసి ఈ యొక్క కూటమి ప్రభుత్వం ప్రైవేట్ కాంట్రాక్టర్లకు, ప్రైవేట్ ఏజెన్సీలకి అప్పజెప్పాలని చెప్పేసి నిర్ణయం చేసింది. మరి ఈరోజు ప్రైవేట్ కాంట్రాక్టర్లు, ప్రైవేట్ ఏజెన్సీలకి అప్పజెప్పడం అంటే వాళ్ళు కనీస వేతనాలు అమలు చేయరు, సకాలంలో జీతాలు ఇవ్వరు, పిఎఫ్ ఈఎస్ఐలు జమ చేయరు. అలాగే డబ్బులు తీసుకొని పారిపోయిన సంఘటనలు కూడా, బిల్లులు తీసుకొని పారిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి కాంట్రాక్టర్లు, ఏజెన్సీలు. మరి అట్లాంటి పరిస్థితి భవిష్యత్తులో రాష్ట్రంలో ఉన్న 1,00,000 మంది కార్మికులకి, ఉద్యోగులకి ఏర్పడబోతూ ఉంది. మరి ఈ యొక్క 1,00,000 మందిలో 50,000 మంది మున్సిపల్ ఉద్యోగులే ఉన్నారు రాష్ట్రంలో ఆప్కాస్లో. అందువల్ల ఇట్లాంటి నిర్ణయాన్ని వెంటనే ఈ యొక్క ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఈరోజు ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం కనుక ఈ యొక్క ఆప్కాస్ రద్దు చేసే ఆలోచన విరమించకపోతే మేము పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం, అవసరమైతే నిరవధిక సమ్మెకు కూడా వెళ్తామని చెప్పేసి తెలియజేస్తాను. మరి యొక్క గతంలో 2014లో మేము అధికారంలోకి వస్తే పర్మనెంట్ చేస్తామన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. వీరు కూడా ఈరోజు మమ్మల్ని ఒక మరి కరివేపాకులాగా వాడుకొని వదిలేస్తున్నారు తప్ప మా యొక్క భద్రత గురించి, మాకు సంబంధించిన కనీస వేతనాల గురించి ఎలాంటి రక్షణ చర్యలు లేదు. మరి ఈరోజు ఆప్కాస్ రద్దు చేస్తామని అంటే దాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో సహించాం. మా అందరినీ పర్మనెంట్ చేయండి. 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాల సర్వీస్ ఉంది మా అందరికీ. మరి ఈరోజు ఇంజనీరింగ్ కార్మికులకి కనీస వేతనాలు లేవు, స్కూల్ స్వీపర్లకు కనీస వేతనాలు లేవు. మరి ఇట్లాగా మేము ఇంకా మా యొక్క వేతనాలు పెంచాలి, పిఆర్సీ అమలు చేయాలి, కనీస వేతనాలు జీవో ప్రకారంగా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉంటే ఈరోజు ఉన్న భద్రత కూడా లేకుండా మమ్మల్ని అధోగతి పాలు చేయడం కోసం, రోడ్ల పాలు చేయడం కోసం, ప్రైవేటు కాంట్రాక్టర్ల ఏజెన్సీల దయాదాక్షిణ్యానికి వదిలేయడం కోసం
ఈ యొక్క ప్రభుత్వం ఆలోచన చేయడం అనేది దుర్మార్గం. దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో సహించం. ఈ యొక్క రద్దు ఆలోచనని కనుక విరమించుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. 1989లో విజయ స్కిన్ హాస్పిటల్, 2011లో విజయ లేజర్ సెంటర్, 2016లో విజయ హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు, గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత 35 సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్. ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్. అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ. అన్ని రకాల ట్రీట్మెంట్లు, హెయిర్, స్కిన్, నెయిల్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, స్కిన్ టైట్నింగ్, టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్. మా అడ్రస్ శంకరమఠం వీధి, ఆర్ఆర్పేట, ఏలూరు 2.